వెల్కమ్ టు జెంటెక్ క్యూ స్టడీ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జెంటెక్ క్యూ స్టడీ ఛానల్. మనము పాలిటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు మనం చూద్దాము. చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే చాలా ఎగ్జామ్స్లో ఈ ఆర్టికల్స్ నుంచి దాదాపుగా 3 మార్క్స్ డెఫినెట్గా వస్తాయి పాలిటీ సబ్జెక్ట్ నుంచి తీసుకున్నప్పుడు. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది, లేదా ఈ విషయాన్ని గురించి చెప్పే ఆర్టికల్ ఏంటని కూడా చాలా సందర్భాల్లో క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంది. యూపీఎస్సిలో, అలాగే ఏపీపీఎస్సి, అలాగే టీఎస్పీఎస్సి, డిఎస్సి, ఎస్ఎస్సి, అలాగే రైల్వేస్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ వీళ్ళందరికీ కూడా చాలా యూజ్ఫుల్ ఉంటుంది. సో ఒకసారి ఈ ఆర్టికల్స్ అన్నీ 1 బై 1 చూసుకుందాము. సో ఆర్టికల్ 1 ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 1 అనేది యూనియన్ పేరు మరియు భూభాగానికి సంబంధించి. దీంట్లో డెఫినెట్గా ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఇండియా ఈజ్ ఏ భారత్ అని ఉంటుంది. సో ఈ పాయింట్ని మీరు డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇండియా ఈజ్ ఏ భారత్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది. ఆ ఒక పాయింట్ మనకు ఆర్టికల్ 1 తెలియజేస్తుంది. తర్వాత ఆర్టికల్ 2 అనేది ఏంటంటే, ఆర్టికల్ 2 అనేది రాష్ట్ర ప్రవేశం మరియు స్థాపన, అంటే ఎక్స్టర్నల్ బాండ్ గురించి మాట్లాడుతుంది. ఎక్స్టర్నల్ అంటే మన ఇండియాకి అవుట్ సైడ్, బౌండరీ ఆఫ్ అవుట్ సైడ్ అంటాము. సో అవుట్ సైడ్ ఉన్నటువంటి స్టేట్స్ ఏవైతే మన కంట్రీలోకి ప్రవేశించాలనుకున్నప్పుడు ఈ ఆర్టికల్ని బట్టి మనకి ఎంట్రీ అనేది ఉంటుంది. సో ఆర్టికల్ 3 ఏం చెప్తుందయ్యా అంటే, ఆర్టికల్ 3 అనేది కొత్త రాష్ట్రాల ఏర్పాటు మరియు ప్రాంతాలు, సరిహద్దులు, ప్రస్తుత రాష్ట్రాల పేరు యొక్క మార్పు. అంటే ఆర్టికల్ 3లో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే, మనకి ఎగ్జాంపుల్గా మన ఏపీ నుంచి తెలంగాణ విడిపోయింది. అంటే ఏపీగా ఉన్నటువంటి ఒకటే రాష్ట్రం నుంచి 2 రాష్ట్రాలుగా విడిపోయినటువంటి సందర్భం దేని నుంచి తీసుకోవడం జరిగిందయ్యా అంటే ఆర్టికల్ 3 అనేది. ఇది ఎగ్జాక్ట్గా దేని నుంచి చెప్తుందయ్యా అంటే ఇంటర్నల్ బాండ్ గురించి అయితే మాట్లాడుతుంది. సో ఇక్కడ ఇంటర్నల్ అంటే అర్థం ఏంటంటే మన భారత్లో ఉన్నటువంటి స్టేట్స్ గురించి మాట్లాడుతుంది. ఇక ఆర్టికల్ 5 అనేది ఏం చెప్తుందయ్యా అంటే, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా ఎగ్జామ్లో అడిగినవే. సో ఆర్టికల్ 5 ఏం చెప్తుంది అంటే, రాజ్యాంగం ప్రారంభంలో పౌరసత్వం గురించి ఏం చెప్తుంది అంటే, పౌరసత్వం అంటే ఏంటి పూర్తి డెఫినేషన్ ఆర్టికల్ 5లో ఉంటుంది. ఆర్టికల్ 6 ఏం చెప్తుంది అంటే, పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చినటువంటి వ్యక్తి యొక్క పౌరసత్వ హక్కులు ఏ విధంగా ఉంటాయని చెప్తుంది. అలాగే పౌరసత్వ హక్కులను గురించి పూర్తిగా కొనసాగించేది ఆర్టికల్ 10లో చూడొచ్చు మనము. ఆర్టికల్ 11 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ వచ్చింది, దాన్ని క్యాబ్ అని పిలిచాము. సో ఇది అనేది ఫైనల్గా పార్లమెంటు చట్టం చేయడం ద్వారానే పౌరసత్వ హక్కులను కూడా చేయొచ్చు, లేదంటే అమెండ్మెంట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు. ఇదంతా కూడా యాక్ట్కి సంబంధించి, బిల్లుకి సంబంధించి టోటల్గా పార్లమెంటే అధికారాన్ని కలిగి ఉంటుందనేది ఇక్కడ మనం స్పష్టంగా ఆర్టికల్ 11లో చూడొచ్చు. ఆర్టికల్ 14 అనేది ఏంటయ్యా అంటే, ఫండమెంటల్ రైట్స్లో పార్ట్ 3లో వస్తున్నటువంటిది ఇది. సో ఫండమెంటల్ రైట్స్లో ఇది రైట్ టు ఈక్వాలిటీ, అంటే సమానత్వ హక్కును పిలుచుకుంటున్నాము. ఆర్టికల్ 14 ఏం చెప్తుందయ్యా అంటే, చాలా సందర్భాల్లో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడిగారు. చట్టం ముందు అందరూ సమానులే అనే విషయాన్ని ఇక్కడ మనం చూడొచ్చు ఆర్టికల్ 14లో. ఆర్టికల్ 15 మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్షను చూపకూడదు. అంటే ఇక్కడ 5 వివక్షలు అయితే ఉన్నాయి. ఈ 5 వివక్షలను కూడా నిషేధించడం జరిగింది అనేది ఇక్కడ చూడొచ్చు. ఇక ఆర్టికల్ 16 కూడా చాలా సందర్భాల్లో అడిగినటువంటి విషయం అయితే ఉంది. ఆర్టికల్ 16 ఏందయ్యా అంటే, ఉపాధి విషయాల్లో, అవకాశాల విషయంలో సమానత్వం అనేది ఉండాలి. అంటే ఉపాధి విషయంలో సమానత్వం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఆర్టికల్ 17 ఏం చెప్తుందయ్యా అంటే, ఆర్టికల్ 17 అంటరానితనము, అన్టచబిలిటీ అంటాం ఇంగ్లీష్లో. అన్టచబిలిటీ అనేది ఆర్టికల్ 17లో డెఫినేషన్ ఉంది. సో దానికి సంబంధించి అన్టచబిలిటీ యాక్ట్కి సంబంధించి కూడా మనకి ఒక పూర్తి యాక్ట్, దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆర్టికల్ 17 చాలా సందర్భాల్లో చాలా ఎగ్జామ్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్గా ఉంది. ఇది డెఫినెట్గా ఈ క్వశ్చన్ ఇంకా వచ్చే ఎగ్జామ్స్లో కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్టికల్ 18 ఏం చెప్తుంది అంటే, బిరుదులు నిషేధం. అంటే మనకి వేరే కంట్రీస్ నుంచి బిరుదులు వస్తే, అంటే ఇవి గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి బిరుదులు కాకుండా, అంటే గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినవి అంటే భారతరత్న, అలాగే పద్మశ్రీ, అలాగే పద్మవిభూషణ్ అని పిలుచుకుంటున్నటువంటివి కాకుండా, అశోక చక్ర ఇలాంటి బిరుదులు కాకుండా మిగతా బిరుదులు ఏవైతే ఉన్నాయో అవి మన గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా వేరే కంట్రీస్ నుంచి తీసుకోవటానికి వీల్లేదు అనేది ఇక్కడ చక్కగా స్పష్టమవుతున్నటువంటి విషయము. ఆర్టికల్ 18 అదే. ఆర్టికల్ 19 ఏం చెప్తుందయ్యా అంటే, ఆర్టికల్ 19 కొన్ని అవకాశాలు, అంటే కొన్ని భావ ప్రకటన స్వేచ్ఛలు అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని రైట్ టు ఎక్స్ప్రెషన్ అని కూడా పిలిచడం జరిగింది. ఇది మనకి స్వేచ్ఛ, సమానత్వపు హక్కు అనే దాంట్లో వస్తుంది.
దీంట్లో 6 హక్కులు అయితే మనకు కనిపిస్తాయి. ఆ 6 కూడా ఇంపార్టెంట్. ఇందులో 5 చెప్తున్నాను. ప్రసంగం మరియు భావ ప్రకటన స్వేచ్ఛ, శాంతియుతంగా మరియు ఆయుధాలు లేకుండా సమావేశమయ్యే స్వేచ్ఛ, సంఘాలు లేదా సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, భారతదేశం యొక్క భూభాగం అంతటా స్వేచ్ఛగా వెళ్ళే స్వేచ్ఛ, ఏదైనా వృత్తిని అభ్యసించడానికి, ఏదైనా వృత్తి వాణిజ్యం వ్యాపారాన్ని కొనసాగించడానికి స్వేచ్ఛ. ఇవన్నీ కూడా స్వేచ్ఛలకు సంబంధించి. అలాగే ఆర్టికల్ 20 ఏం చెప్తుంది అంటే నేరాలకు శిక్షకు సంబంధించి, అంటే ఒకే నేరానికి 2-3 శిక్షలు వేయకూడదనే సందర్భాన్ని అక్కడ చూడొచ్చు. అలాగే ఆర్టికల్ 21 ఏంటి అంటే రైట్ టు లీవ్, రక్షణ కల్పించే హక్కు అని కూడా చెప్పొచ్చు ఇది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. చాలా సందర్భాల్లో అడిగినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. జీవిత రక్షణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. ఆర్టికల్ 21 కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఆర్టికల్ 21 ఏంటి అంటే ఆర్టీఈ అంటే ఏంటి అంటే రైట్ టు ఎడ్యుకేషన్, విద్యా హక్కును కూడా చేర్చడం జరిగింది. ఇది 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002 ప్రకారం అనేది మనం ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేసుకుందాం. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, రైట్ టు ఎడ్యుకేషన్. ఆర్టికల్ 22 ఏం చెప్తుందయ్యా అంటే కొన్ని సందర్భాల్లో అరెస్టు మరియు నిర్బంధానికి వ్యతిరేకంగా రక్షణ, అంటే అరెస్టుకు సంబంధించి వ్యతిరేకంగా ఏ హామీలు అయితే ఉన్నాయో, అంటే మనం ఎవరైనా నేరం చేసిన తర్వాత జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా రక్షణలో వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి. అలాంటి హక్కులను ఆర్టికల్ 22లో చూడొచ్చు. ఇక ఆర్టికల్ 23 అంటే ఏంటి అంటే వెట్టి చాకరికి సంబంధించి, అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ అని ఇంగ్లీష్లో అంటాము. మానవుల్లో ట్రాఫిక్ నిషేధం, బలవంతపు శ్రమ, ఎవరిని కూడా బలవంతంగా వెట్టి చాకరీ చేయించుకోకూడదు అనేది ఇక్కడ చూడొచ్చు. ఆర్టికల్ 24 ఏంటి అంటే కర్మాగారం, అలాగే గనుల్లో పిల్లలకు ఉపాధి నిషేధం. అంటే మనకి ఆల్రెడీ తెలుసు 6-14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే ఉందో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఒక ఫ్రీడమ్ అనేది అయితే ఒక హక్కుగా కల్పించడం జరిగింది మన రాజ్యాంగం. అందులో భాగంగా 24 ఏం చెప్తుంది అంటే కర్మాగారాల్లో గనుల్లో 6-14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా పనిచేయకూడదు, వాళ్ళు ఖచ్చితంగా చదువుకోవాలనే నినాదం అయితే తీసుకొని వచ్చారు. ఇక ఆర్టికల్ 25 ఏంటయ్యా అంటే మనస్సాక్షికి స్వేచ్ఛ, అలాగే వృత్తి, మతం యొక్క అభ్యాసం లేదా మతం యొక్క ప్రచారం అనేది ఇక్కడ చూడొచ్చు. అంటే ఏ మత విశ్వాసాన్నైనా విశ్వసించవచ్చు అనేది ఇక్కడ దీని ప్రధాన ఉద్దేశం. ఇది ఆర్టికల్ 25. ఆర్టికల్ 26 ఏంటయ్యా అంటే ఆర్టికల్ 26 ఏం చెప్తుంది అంటే మతపరమైన వ్యవహారాలకు సంబంధించి వాటి నిర్వహణకు స్వేచ్ఛగా నిర్వహించుకోవచ్చు. అంటే బహిరంగ సభలు కానీ వాటికి సంబంధించి ఎటువంటి సభలనైనా నువ్వు నిర్వహించుకోవచ్చు అనే ఆర్టికల్ ఇక్కడ చెబుతుంది. ఇక ఆర్టికల్ 27 ఏంటయ్యా అంటే ఏదైనా ప్రత్యేక మతాన్ని ప్రోత్సహించడానికి పన్నులు చెల్లించాలంటే ప్రత్యేకంగా మనం ఫీజులు కూడా చెల్లించవచ్చు, దానికి బహిరంగంగా కూడా చెల్లించవచ్చు అనేది ఇక్కడ చూడొచ్చు. ఇక ఆర్టికల్ 28 ఏం చెప్తుంది అంటే మత బోధనకు హాజరయ్యే స్వేచ్ఛ, అంటే మతాన్ని బోధించడానికి కూడా కల్పించే హక్కు మన రాజ్యాంగం కల్పించింది. ఇక ఆర్టికల్ 29 చెబుతున్నటువంటి విషయం ఏంటి అంటే మైనారిటీస్కి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను గురించి చెప్తుంది. ఇక మైనారిటీలకు సంబంధించి నిర్వహించడానికి, అలాగే మైనారిటీలకు సంబంధించినటువంటి హక్కులు వాళ్ళు ఎటువంటి సంస్థలైనా స్థాపించవచ్చు అనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశం. ఇక ఆర్టికల్ 32 అనేది ఏం చెప్తుంది అంటే రాజ్యాంగ పరిహార హక్కు. దీన్ని అంబేద్కర్ ఆత్మగా వర్ణించినట్టుగా కూడా మనం ఇంతకుముందు చాలా సందర్భాల్లో విన్నాము. డెఫినెట్గా ఆర్టికల్ 32 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి చాలా సందర్భాల్లో చాలా క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి 5 రిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిట్స్ను గురించి కూడా మనము డెఫినెట్గా ఉండాలి. ఆర్టికల్ 32. ఇక ఆర్టికల్ 39A ఇది డిపిఎస్పిలో వస్తుంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం, తెలుగులో ఆదేశిక సూత్రాలను పిలుస్తాము. ఇందులో మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏం కనిపిస్తాయి అంటే 39Aలో సమాన న్యాయం అనేది. ఆర్టికల్ 40 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు లేదా గ్రామ పంచాయతీ నిర్మాణాన్ని గురించి ఆర్టికల్ 40 చేస్తుంది. ఈ 40 నుంచే బేస్గా మనకి 73rd అమెండ్మెంట్ యాక్ట్, అలాగే 74th అమెండ్మెంట్ యాక్ట్ అయితే రావడం జరిగింది పివి నరసింహారావు గారి గవర్నమెంట్లో 1992 అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. ఇక ఆర్టికల్ 41 చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే పని చేసే హక్కు, విద్య మరియు కొన్ని సందర్భాల్లో ప్రజల యొక్క సహాయం, అంటే డెఫినెట్గా రైట్ టు వర్క్ అనేది కూడా ఇక్కడ డిపిఎస్పిలో పొందుపరచడం జరిగింది. ఇక ఆర్టికల్ 43 ఏం చెప్తుంది అంటే కార్మికులకు జీవన భృతి మొదలైనవి సంబంధించి వాళ్ళకి సంబంధించి జీతభత్యాలను వారికి సంబంధించినటువంటి హక్కులను గురించి అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇది లేబర్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన విషయాలు. ఇక ఆర్టికల్ 43Aలో ఉన్నటువంటి విషయం ఏంటంటే పరిశ్రమల నిర్వహణలో కార్మికుల యొక్క భాగస్వామ్యం, అంటే వాళ్ళు ఎంత టైం వరకు వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నటువంటి విషయము. ఇక ఆర్టికల్ 44 ఏంటి అంటే కామన్ సివిల్ కోడ్, అంటే అందరికీ కామన్ సివిల్ కోడ్ అనేది వర్తిస్తుంది. ఇది కొన్ని స్టేట్స్లో డెఫినెట్గా ఉంటుంది, కొన్ని స్టేట్స్లో ఉండదని
ప్రత్యేకంగా కామన్ సీడ్ కోడ్ నుంచి మాట్లాడుతున్నటువంటి విషయం. ఇక ఆర్టికల్ 45 ఏంటయ్యి అంటే పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్య కోసం సదుపాయం. దీన్ని కూడా ప్రత్యేకంగా దీన్ని డెవలప్ చేసినటువంటిది మనకి ఆర్టికల్ 21A, అలాగే ఇక్కడ ఆర్టికల్ 45, అలాగే ఫండమెంటల్ డ్యూటీస్లో ఉన్నటువంటి 11th డ్యూటీ. ఇవన్నీ కూడా మనకి రైట్ టు ఎడ్యుకేషన్ గురించి తెలియజేస్తనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆర్టికల్ 46 ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 46 షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల, ఓబీసీ యొక్క విద్య మరియు ఆర్థిక ఆసక్తిని పెంచటం. ఇది కూడా చాలా సందర్భాల్లో అడిగినటువంటి ఒక క్వశ్చన్గా అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఆర్టికల్ 47 ఏంటయ్యా అంటే పోషకాహార చట్టం, జీవన ప్రమాణాలను పెంచడం, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం. ఇది రాష్ట్ర విధి. ఆర్టికల్ 48 ఏంటయ్యా అంటే ఆర్టికల్ 48 గురించి అడిగారు. ఆర్టికల్ 48 ఏంటయ్యా అంటే వ్యవసాయం, పశువర్ధక శాఖ, వ్యవసాయానికి సంబంధించి అలాగే సంవర్ధక సంస్థకు సంబంధించి వాటిని నెలకొల్పొచ్చు అనేది ఆర్టికల్ 48లో చూడొచ్చు. ఆర్టికల్ 49 ఏంటయ్యా అంటే సహజ ప్రాముఖ్యత కలిగినటువంటి వస్తువుల రక్షణ. మనకి జిఐ ట్యాగ్స్, అలాగే మనకు కొన్ని గుర్తింపు యూనిసెఫ్కి సంబంధించి అలాగే కొన్ని ట్యాగ్స్ అయితే మనకు వస్తుంటాయి. ఆ ట్యాగ్స్ అన్నీ కూడా మనకి ఇండికేషన్ ట్యాగ్స్ అయితే ఉంటాయి. వాటిని మనం కాపాడుకోవడానికి, ప్రామాణికంగా గుర్తించడానికి జిఐ ట్యాగ్స్ అయితే ఇస్తుంటాము. ఇక ఆర్టికల్ 50 ఏం చెప్తుందయ్యా అంటే ఎగ్జిక్యూటివ్ నుండి న్యాయ వ్యవస్థను వేరు చేయడము. ఎగ్జిక్యూటివ్ నుండి న్యాయ వ్యవస్థను వేరు చేయడము అంటే ఇక్కడ మనకి తెలుసు అంటే గవర్నర్కి కలిగినటువంటి హక్కులు, అలాగే ముఖ్యమంత్రికి కలిగినటువంటి హక్కులను గురించి, అలాగే న్యాయ వ్యవస్థ అయినటువంటి హైకోర్టుకి, ఇది స్టేట్స్లో. ఇక సెంట్రల్లో చూసుకుంటే గవర్నమెంట్కి కలిగినటువంటి హక్కుల్లో మనకి ప్రెసిడెంట్కి అలాగే సుప్రీంకోర్టుకి ఉన్నటువంటి ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో వీటిలో ఏది కూడా ఒకదాని నుంచి ఒకటి పాల్గొనకూడదు, రెండు వేరువేరుగా పనిచేయాలి అని ఇక్కడ సంబంధాన్ని వేరు చేస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఆర్టికల్ 51 ఏం చెప్తుంది అంటే అంతర్జాతీయ శాంతి భద్రతలను ప్రోత్సహించడం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. దీంట్లో ఇవన్నీ కూడా నేను చెప్తున్నవన్నీ కూడా ఇంపార్టెంట్, మరలా నొక్కి నొక్కి చెబుతున్నవి ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 51 ఏం చెప్తుంది అంటే అంతర్జాతీయ శాంతి భద్రతలను ప్రోత్సహించడం. అంతర్జాతీయ శాంతి భద్రతలను ప్రోత్సహించడం అనేది దేంట్లో ఉంది, ఆదేశిక సూత్రాల్లోనా లేదంటే ఫండమెంటల్ డ్యూటీస్లోనా, ఫండమెంటల్ రైట్స్లోనా అనేది క్వశ్చన్ అయితే మనకు రావచ్చు. ఇక ఆర్టికల్ 51A విషయాన్ని ఇక్కడ చూడొచ్చు మీరు. ఆర్టికల్ 51A అనేది ఏంటి అంటే ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఎస్పెషల్గా మాట్లాడతాయి. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఏం చెప్తాయి అంటే మనకి ఒక మనిషిగా ప్రాథమిక విధులు అయితే మనం బాధ్యతగా తీసుకొని పాటించాలి. అవి స్టార్టింగ్లో మనకి 10గా ఉన్నాయి, అవి కూడా స్టార్టింగ్లో మనకి ఈ 10 కూడా లేవు. స్టార్టింగ్ కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు స్వరణ్ సింగ్ కమిటీ మేరకు ఈ ప్రాథమిక విధులను అయితే చేర్చడం జరిగింది. ఇక లేటెస్ట్గా 2002లో ఒక విధిని అయితే చేర్చడం జరిగింది. అదేంటి అంటే రైట్ టు ఎడ్యుకేషన్. ఇందాకే చెప్తానన్నాను, ఈ రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించి ఇది కూడా ఫండమెంటల్ డ్యూటీలో చేర్చడం జరిగింది. ఇది 86th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చినది. ఇక ఆర్టికల్ 52 ఏం చెప్తుంది అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత అధికారి అయినటువంటి రాజ్యాంగ అత్యున్నత అధికారి భారత రాష్ట్రపతి గురించి మాట్లాడతాము. ఆర్టికల్ 52 భారత రాష్ట్రపతి, ఆర్టికల్ 53 ఆయనకున్నటువంటి కార్యనిర్వాహక శక్తి, ఆర్టికల్ 54 రాష్ట్రపతి ఎన్నిక, ఆర్టికల్ 61 అభిశంసన తీర్మానం అంటే రాష్ట్రపతిని ఏ విధంగా తొలగించవచ్చు అనే తీర్మానాన్ని ఇక్కడ చూడొచ్చు. ఆర్టికల్ 63 భారత ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ అఫీషియో చైర్మన్గా మరి రాజ్యసభకు ఉంటాడనే విషయాన్ని ఆర్టికల్ 64లో చూడొచ్చు. ఆర్టికల్ 66 ఏంటయ్యా అంటే ఉపరాష్ట్రపతి ఏ విధంగా ఎన్నికవుతాడు, ఇక రాష్ట్రపతి ప్రత్యేక అధికారాలు మంత్రిమండలికి సంబంధించి చూడొచ్చు. ఇక ఆర్టికల్ 74 మంత్రిమండలి రాష్ట్రపతికి సలహా ఇస్తుంది అనేది ఇక్కడ చూడొచ్చు. ఇక భారతదేశానికి అటార్నీ జనరల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఆర్టికల్ 76 భారతదేశానికి అటార్నీ జనరల్. ఆర్టికల్ 79 పార్లమెంటు రాజ్యాంగం. పార్లమెంట్కి సంబంధించి పార్లమెంట్ అంటే ఏంటి, పార్లమెంట్ అంటే ప్రెసిడెంటు ప్లస్ లోక్సభ ప్లస్ రాజ్యసభ ఈ మూడు కలిస్తేనే పార్లమెంటు. ఈ పార్లమెంట్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 79లో చూడొచ్చు. ఆర్టికల్ 80 రాజ్యసభ ఏ విధంగా కూర్పు అవుతుంది అంటే రాజ్యసభ ఏ విధంగా ఉంటుంది, అలాగే లోక్సభ ఏ విధంగా ఎంతమంది సభ్యులతో ఉంటుంది అనేది ఇక్కడ చూడొచ్చు. ఇక 81 అది. 83 ఏంటి అంటే పార్లమెంటు సభల వ్యవధి అంటే ఒక సెషన్కి ఇంకొక సెషన్కి ఎంతకాలం మధ్యన తేడా ఉండాలి అనేది మనకు తెలుసు. ఆల్రెడీ 6 months మించకూడదు ఒక సెషన్కి ఇంకొక సెషన్కి అనేది ఇక్కడ మనకు తెలుసు ఆల్రెడీ. ఇది డెఫినెట్గా చాలా సందర్భాల్లో అడిగినటువంటి క్వశ్చను. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఒక సభలో ఏ మంత్రి కాకుండా అంటే రాజ్యసభలో కానీ లేదంటే లోక్సభలో కానీ
దేంట్లో మెంబర్ కాకుండా ఒక వ్యక్తి మంత్రి అయితే ఎన్ని రోజుల కాలం అంటే ఎంతకాలం మంత్రిగా కొనసాగచ్చు అంటే అది కూడా 6 నెలల కాలం అనేది మనం మర్చిపోకూడదు. ఆర్టికల్ 93 ఏం చెప్తుంది అంటే సభలో మాట్లాడేవారంటే ఇక్కడ సభలో మాట్లాడేవారంటే ఎవరంటే స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్కి సంబంధించినటువంటి విషయాలను మనము ఆర్టికల్ 93లో చూడొచ్చు. ఇక ఆర్టికల్ 105ని చూస్తే ఆర్టికల్ 105లో మనకి పార్లమెంటు సభల అధికారాలకు సంబంధించి ఇక్కడ చూడొచ్చు. ఇక మనీ బిల్లుకి సంబంధించినటువంటి ప్రత్యేక వివాదాన్ని అలాగే మనీ బిల్లులకు మిగతా బిల్లులకు తేడా ఆర్టికల్ 110 చూడొచ్చు. ఇక ఆర్టికల్ 112 అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఇది వార్షిక ఆర్థిక బడ్జెట్ అంటాం. దీన్నే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని పిలుస్తాము. అంటే బడ్జెట్ అనే పదము మన కాన్స్టిట్యూషన్లో లేదు. బడ్జెట్ అనే పదం మన కాన్స్టిట్యూషన్లో లేదు. బట్ ఏమనుందంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటుంది. ఇది వార్షిక ఆర్థిక బడ్జెట్ అని పిలుస్తాము. ఇది ఆర్టికల్ 112 చాలా సందర్భాల్లో అడిగినటువంటి విషయం మనకు కనిపిస్తుంది. ఇక ఆర్టికల్ 114 కేటాయింపు బిల్లులు. ఆర్టికల్ 114 కేటాయింపు బిల్లులు. ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు ఏర్పాటు వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 125 న్యాయమూర్తుల జీతాలు. ఇక ఆర్టికల్ 126 యాక్టింగ్ చీఫ్ జస్టిస్ నియామకం. ఆర్టికల్ 127 తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం. ఆర్టికల్ 128 సుప్రీంకోర్టు సిట్టింగ్లో రిటైర్డ్ జడ్జి హాజరు. ఆర్టికల్ 129 సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డు. ఆర్టికల్ 130 సుప్రీంకోర్టు సీట్ అండ్ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయడానికి ప్రత్యేక అర్హతలు అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లేదా ఆదేశాల సమీక్ష. ఆర్టికల్ 141 అన్ని కోర్టులపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం. అలాగే ఆర్టికల్ 148 కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ అని పిలుస్తాము. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆర్టికల్ 148, 149 కాగ్ యొక్క విధులు మరియు అధికారాలకు సంబంధించి. ఆర్టికల్ 153 ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి. ఆర్టికల్ 153 ఏంటంటే స్టేట్ గవర్నర్స్. ఆర్టికల్ 154 గవర్నర్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్. అండ్ ఆర్టికల్ 161 గవర్నర్ అధికారాలని క్షమించడం అంటే గవర్నర్ అధికారాలు ఏవైతే పవర్స్ ఉన్నాయో గవర్నర్ అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని బాధ్యతగా వ్యవహరించడం. ఇక అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్ 165. ఆర్టికల్ 213 ఆర్డినెన్స్లను జారీ చేయడము. ఆర్టికల్ 214 రాష్ట్రాలకు హైకోర్టులు. ఆర్టికల్ 215 హైకోర్టులు కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటాము. ఆర్టికల్ 226 కొన్ని రిట్లను జారీ చేయడానికి సుప్రీంకోర్టు ప్రత్యేక అధికారాన్ని కలిగి ఉందని ఇక్కడ చూడొచ్చు. ఆర్టికల్ 233 జిల్లా న్యాయమూర్తుల నియామకం. ఆర్టికల్ 235 సబార్డినేట్ కోర్టులపై నియంత్రణ. ఆర్టికల్ 243A గ్రామసభ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రామసభ ఆర్టికల్ 243A. ఆర్టికల్ 243B పంచాయతీల రాజ్యాంగం. ఆర్టికల్ 266 కన్సాలిడేటెడ్ ఫండ్ మరియు పబ్లిక్ అకౌంట్స్ ఫండ్. ఇది ఖచ్చితంగా మనకు తెలుసు EPFOకి సంబంధించి. అలాగే 267 ఆకస్మిక నిధి. 283 ఆర్థిక కమిషన్. 280 ఆర్థిక కమిషన్ 283 ఆర్థిక కమిషన్లకు సంబంధించి వివరాలను మాట్లాడుతుంది. 280 ఆర్థిక కమిషన్కి సంబంధించి బెంచ్ను అయితే మనం చూడొచ్చు. ఇక 283 తర్వాత ఆర్టికల్ 300A ఆస్తి హక్కుకు సంబంధించి. ఆస్తి హక్కును ఇక్కడ ఆల్రెడీ 7 కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్స్గా ఉన్నటువంటివి అందులో ఆస్తి హక్కును తీసుకొని 300Aలో పొందుపరచడం జరిగింది. అది ఆర్టికల్ 323A అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అండ్ ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇందులో మనకి ఇప్పుడు ప్రజెంట్ 1+2 మెంబర్స్ ఉన్నారు. అంటే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనరు 2 ఎలక్షన్ కమిషనర్స్ అయితే ఉన్నారు. ఇది ఆర్టికల్ 324. ఆర్టికల్ 325 మనకి ఏం కల్పిస్తుంది అంటే మతం, జాతి, కులం, లింగ ప్రాతిపదికన ప్రత్యేకమైనటువంటి ఓటర్ జాబితాలో చేర్చడానికి అనర్హులుగా ఉండటానికి ఏవేవి అర్హతలు ఉన్నాయో అవి చూడొచ్చు. ఇక ఆర్టికల్ 326 ఏంటయ్యా అంటే మనకు ఓటు హక్కు ఉంది అనేది ఇక్కడ తెలియజేస్తుంది. ఆర్టికల్ 338 ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 338 SC/ST జాతీయ కమిషన్. ఆర్టికల్ 340 వెనుకబడిన వర్గాల కమిషన్ ఏదైతే ఉందో అది BC కమిషన్, బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అంటాము. ఆర్టికల్ 343 యూనియన్ యొక్క అధికారిక భాషలు, రాష్ట్రంలోని అధికారిక భాషలు. ఆర్టికల్ 348 సుప్రీంకోర్టులో హైకోర్టులో ఉపయోగించాల్సినటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో అవి. అలాగే హిందీ భాషల అభివృద్ధికి నిర్దేశిక నియమాలు ఏవైతే ఉన్నాయో అవి. అలాగే ఆల్రెడీ మనము
ఎమర్జెన్సీస్ గురించి మనం తెలుసుకుంటున్నాము. అత్యవసర ప్రకటన అంటాము, నేషనల్ ఎమర్జెన్సీ. ఇది ఆర్టికల్ 352. ఈ 3 కూడా వెరీ వెరీ ఇంపార్టెంటు. ఆర్టికల్ 350 నుంచి ఆర్టికల్ 356 నుంచి ఆర్టికల్ 360 నుంచి డెఫినెట్గా మనకు ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది స్టేట్స్లో ప్రెసిడెన్షియల్ రూల్ గురించి మాట్లాడుతుంది, ఇది నేషనల్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతుంది, ఇది ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇది ఇప్పటివరకు ప్రకటించలేదు. నేషనల్ ఎమర్జెన్సీ అయితే ఇప్పటికి 3 times అయితే ప్రకటించడం జరిగింది. ఈ ప్రెసిడెన్షియల్ రూల్ కూడా మనకి పంజాబ్లో నుంచి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ పంజాబ్లో ప్రెసిడెన్షియల్ రూల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పట్లో అయితే ప్రెసిడెన్షియల్ రూల్స్ అనేటివి ఒకవేళ ప్రకటిస్తే అది ఎంతవరకు చెల్లుబాటు అవుతుందంటే 1 year వరకు కూడా చెల్లుబాటు అవుతుంది అనేది మినిమం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. ఇక ఆర్టికల్ 361 ఏంటంటే రాష్ట్రపతి గవర్నర్ల రక్షణ. రాష్ట్రపతి మరియు గవర్నర్లకు సంబంధించి వారికి ఎవరెవరు రక్షణ కల్పించాలనేది ఇక్కడ చూడొచ్చు. అలాగే రాజ్యాంగాన్ని సవరించడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంట్కి హక్కు ఉంటుంది అనేది ఇక్కడ చూడొచ్చు. అలాగే ప్రొసీజర్ ఆఫ్ అమెండ్మెంట్ అనేది కూడా ఇక్కడ దీంట్లో ఉంటుంది. సో ఆర్టికల్ 370 ఏం చెప్తుంది అంటే జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక నిబంధన. ఇది ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్గా మనకి విడిపోయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ని 2 యూనియన్ టెరిటరీస్గా విభజించారు, అది మనకు తెలుసు. ఇక ఆర్టికల్ 371A నాగాలాండ్కి సంబంధించి ప్రత్యేక నిబంధన, 371Jలో హైదరాబాద్ కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యేక స్థితి, ఆర్టికల్ 393 రాజ్యాంగానికి సంబంధించినటువంటి శీర్షికని ఇక్కడ చూడొచ్చు. ఇది మనకి రాజ్యాంగానికి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. నేను ఈ PDF ఫైల్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీలైతే డౌన్లోడ్ చేసుకోండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.